మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించడంతో పాటుగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం శనివారం జంగారెడ్డిగూడెంలో జరిగింది. ఈ సమావేశాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి లయన్స్ క్లబ్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె విఘ్నేశ్లతో కలిసి సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో ఈ సమస్యలను పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనరల్ బాడీ సమావేశ తీర్మానం మేరకు రాబోయే రోజుల్లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం ఇవాళ జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉంది. ఈ జనరల్ బాడీ సందర్భంగా కార్మిక వర్గ సమస్యలు, జిల్లాలో తిష్టవేసినటువంటి సమస్యలపైన భవిష్యత్ పోరాటాలకు ఈ జనరల్ బాడీ సమావేశం అనేటువంటిది తీసుకుంటుందని చెప్పేసి భవిష్యత్ కార్యక్రమాలని ఆశిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు పూర్తి అయినా కానీ ఇంతవరకు మున్సిపల్ కార్మికుల సమస్యలపై మంత్రి నారాయణ గారు కనీసం పిలిచి మాట్లాడుతున్నటువంటి దాఖలాలు లేవు. ఇవాళ చాలని వేతనాలతో ఇంజనీరింగ్ సిబ్బంది అనేటువంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. సంక్షేమ పథకాలు అసలు రానటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వమైనా వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే జనాభాకు అనుగుణంగా జంగారెడ్డిగూడెం కానీ, చింతలపూడి కానీ, లేకపోతే న్యూజివీడు కానీ, ఏలూరు ప్రాంతాలలో కానీ ఈ ప్రాంతాలలో కార్మికుల శాతాన్ని లేకపోవడం మూలంగా శ్రమకు తగ్గ వేతనాలు అనేటువంటివి అందకపోవడం, శ్రమభారం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఇంకా ఇప్పటికీ క్యాజువల్ లీవ్స్ అందనటువంటి ప్రాంతం జంగారెడ్డిగూడెంగా ఉందంటే అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. దీనిపైన ఆర్డీ గారు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఏలూరు జిల్లా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉంది. మున్సిపల్ వర్కర్స్ వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తూ ఉంటారు పొద్దున్నే లేచి గ్రామాలని, పట్టణాలని. అయితే వాళ్ళకి మాత్రం చాలీచాలని వేతనాలు, వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా అట్లానే ఉంటున్నాయి ఏ ప్రభుత్వాలు మారినా. ఈనాడు మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పెరిగిన జనాభా ప్రాతిపదికన వాళ్ళ ఉద్యోగ ఇది కూడా పెంచాలి మెంబర్స్ని. ఈనాడు ఇక్కడ 110 మందో ఎంతమందో పనిచేస్తూ ఉన్నారు ఏలూరు జంగారెడ్డిగూడెంలో. ఏలూరులో వచ్చి 400 మంది ఉంటే గతంలో 7 పంచాయతీలు కలపడం వల్ల పెరిగినాయి 800 మంది ఉన్నారు. అక్కడ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి ఉంది. పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచాలి, దాంతోపాటు వాళ్ళ జీతాలు పెరిగేటటువంటి పరిస్థితి ఉండాలి. ఈ రోజున మరి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం ఈరోజు జంగారెడ్డిగూడెం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మరి గత ప్రభుత్వ టైంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలతో ఇంకా దీర్ఘకాల సమస్యలు పరిష్కరింపబడకుండానే ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, పర్మనెంట్ చేస్తామని, అలాగే మినిమం స్కేల్ ఇస్తామని చెప్పేసి, మౌలిక సదుపాయాలు ఇస్తామని చెప్పేసి, మరి ఇన్ని స్థలాలు కానీ అది ఇంక ఏదైనప్పటికీ కూడా సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. మరి మహాకూటమి వచ్చిన తర్వాత మరి రామారామి 100 రోజులు గడిచిన తర్వాత కూడా మున్సిపల్ కార్మికుల గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరం.